ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా బాను విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. 1995లో సైరా బాను ఏఆర్ రెహమాన్ పెళ్లి చేసుకున్నారు. తమ 29 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఈ జంట విడాకులు ప్రకటించారు. త్వరలోనే తమ 30 ఏళ్ల వివాహ బంధం వేడుకలు గ్రాండ్ గా జరుపుకోవాల్సిందే. కానీ అనూహ్యంగా విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని వారు తెలిపారు. ఇక అనుకోకుండా జరిగిందో కావాలని చేశారో తెలియదు కానీ రెహమాన్ విడాకులు ప్రకటించిన మరుసటి రోజే ఆయన దగ్గర పనిచేస్తున్న మ్యూజిషియన్ మోహిని డే కూడా తన భర్తతో విడాకులు ప్రకటించింది. దీంతో వీరిద్దరి విడాకులు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించాయి. ఇద్దరూ ఒకేసారి డైవర్స్ ప్రకటించడంతో వీరిద్దరి మధ్య ఏదైనా వివాహితర సంబంధం నడుస్తుందేమో అని, త్వరలోనే వీరు పెళ్లి చేసుకుంటారేమో అని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే వీరి మధ్య రిలేషన్ గురించి కానీ, వారు ఒకేసారి విడాకులు ప్రకటించడం గురించి కానీ అటు రెహమాన్ కానీ ఇటు మోహిని కానీ క్లారిటీ ఇచ్చింది లేదు. అయితే తాజాగా ఈ పుకార్లపై రెహమాన్ కొడుకు అయిన అమీన్ స్పందించాడు. తన తండ్రి గురించి ఇలాంటి మాటలు వినడం చాలా బాధగా ఉందని తెలిపాడు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అబద్ధాలని చెప్పుకొచ్చాడు. నా తండ్రి ఒక లెజెండ్. కేవలం అద్భుతమైన మ్యూజిక్ ను అందించడంలోనే కాదు, విలువలు, గౌరవం, ప్రేమ అన్నిటినీ ఆయన సంపాదించుకున్నారు. అలాంటి ఆయన మీద ఎలాంటి ఆధారాలు లేకుండా రూమర్స్ స్ప్రెడ్ చేయడం చూస్తూ ఉంటే బాధగా అనిపిస్తోంది. ఒక వ్యక్తి గురించి, ఆయన జీవితం గురించి మాట్లాడేటప్పుడు అసలు నిజాలేంటి అనేవి కూడా తెలుసుకోవాలి. దయచేసి ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేయకండి. ఆయనను, వృత్తిని గౌరవిద్దామని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే రెహమాన్, సైరా అసలు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనేది మాత్రం ఇప్పటి వరకు తెలియదు. ఏది ఏమైనా ఇది వారి వ్యక్తిగతమైన విషయం. దీన్ని ఇలా ట్రోల్ చేయడం వలన వారి బిడ్డలు చాలా సఫర్ అవుతున్నారు. ఇకనైనా ఆపండి అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతూ ఉన్నారు.